ఈరోజు నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ నందు వన్యం కుమార్ తన మిత్రులతో కలిసి రెడ్ క్రాస్ నందు రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు ఆయన భార్య పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని ఆయన తెలియజేశాడు. స్వతహాగా ఇతను 2 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేయడం ఇతనికి ఆనవాయితీ. ఈ సందర్భంగా నెల్లూరు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సొసైటీ బ్లడ్ సెంటర్ మోటివేషనల్ సేవ చేస్తున్నాను. ఈరోజు కుమార్ గారు ఇతను చిన్న స్మాల్ వ్యాపారస్తుడు. ఈరోజు వాళ్ళ ధర్మపత్ని తులసి బర్త్డే సందర్భంగా 10 మంది తీసుకొచ్చి డొనేషన్ చేయడం చాలా శుభసూచకం. ఇటువంటి మోటివేషన్స్ బ్లడ్ ఇవ్వాలని అవగాహన ఉండి సుమారు 10 మంది తీసుకొచ్చాడంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ ఎప్పుడు ఇటువంటి సేవకుల్ని గుర్తించి సందర్భంగా తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క రక్తదాతకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ భారతదేశంలో 3వ ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో 1వ స్థానంలో ఉంది. ఎందుకంటే ఇటు డోనర్స్ ఉండబట్టి, రక్తదాతలు ఉండబట్టి, స్థలదాతలు ఇవ్వబట్టి, ఫండ్స్ ఇవ్వబట్టి 11 ప్రాజెక్ట్ చేయగలుగుతున్నాం. రాష్ట్రంలో 1వ స్థానంలో ఉన్నాం. మీకు చెప్పగలుగుతున్నాయంటే నెలకి 180 మంది యూనిట్స్ ఫ్రీగా తలసినట్టు కలిగిస్తున్నాం. అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు కానీ, ఎమర్జెన్సీ కేసులు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్. ఇప్పుడు కూడా వాడవాడల నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా వాడవాడల సేవా కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి, ప్రతి ఒక్క డివిజన్కి వచ్చి ప్రజల్లో చైతన్యం చేసేదానికి వచ్చేందుకోసం గ్రూపింగ్ పర్సంటేజీ స్వచ్ఛందంగా ఉచితంగా చేస్తుంది సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈరోజు చేసిన రక్తదాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమంలో మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా సంతోషకరమైన ఫిబ్రవరి 8 అంటే నా సతీమణి నా శ్రీమతి పుట్టినరోజు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ క్రాస్లో వచ్చి ఏదో నా చేతనంత వారికి నేను బ్లడ్ డొనేషన్ చేపిస్తున్నానండి. ప్రతి సంవత్సరం నేను చేపిస్తాను. ఈరోజు నా సతీమణి బర్త్డే సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తాను. అన్నదానం కూడా నా చేతనంత వరకు చేస్తానండి. మా ఆవిడ ఉండడం నాకు ఎంతో సంతోషం. ఆమె వల్లనే నేను కొన్ని కష్టాలు నష్టాలు అన్నీ దాటుకొని వస్తున్నాను. నా శ్రీమతికి ఎంతకంటే నేను ఏం చేసుకోలేను. ఆ భగవంతుడి దయ అనేది ఆమెకు ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Hello.